మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశం ఏంటిదంటే పడిన స్థితి నుండి బయటకు రా అంటే చాలామంది ఏమనుకుంటారు, పడిపోయిన పని అయిపోయింది అని అనేవాడు ఉంటే ప్రయోజనమా? పడిన యొక్క వ్యక్తి అయినా పైకి లేవాలని చూస్తాడు. ఈరోజు పైకి లేవకుండా ఆనే ఉంటే ఏమన్నాడు దాని అర్థం? ఆయన నిన్ను అలా పడి ఉండడానికి దేవుడు విలువలే. పిచ్చోడు కూడా అక్కడ పడి ఉండడు. వ్యక్తి అయినా నేను పడినా అని చెప్పి నా పని అయిపోయింది అని చెప్పి చాలా ఉంటే ఆ వ్యక్తి పని ఖచ్చితంగా అయిపోతుంది. ఖచ్చితంగా ఏం చేయాలంటే పడిన స్థితి నుండి ఏం చేయాలా? మనిషి బయటకు రావాలా. నువ్వు పడిన దానిలోకి వెళ్ళి అననే ఉంటే నువ్వు పతనం అయిపోతావు. చాలామంది బయటికి రావడానికి చూడండి, నా పని అయిపోయిందని చెప్పేసి నిరుత్సాహం, బాధ, వేదన, దుఃఖంతో వాళ్ళు ఉండిపోతారు. ఈ వాక్యం వింటున్నా నీవు ఖచ్చితంగా ఏ స్థితిలో పడి ఉన్నావు, నువ్వు తప్పక నువ్వు పడిన స్థితిలో నుండి బయటికి వస్తావు. ఆ పడిన స్థితి నుండి బయటికి రావాలన్నట్లయితే ఈ వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు ఇను. పడిన స్థితి నుండి బయటికి రావాలంటే మొదటిగా నిందారహితుడిగా ఉండాల. నిందారహితుడిగా ఉన్నట్లయితే పడిన స్థితిలో నుండి నిన్ను బయటికి దేవుడు తీస్తాడు. పడిన స్థితిలో నుండి బయటికి వస్తావు. ఆ పడిన స్థితి నుండి బయటికి రావాలి. భయంకరమైన యొక్క ఈ ప్రళయం నుండి, భయంకరమైన అపాయముల నుండి, భయంకరమైన ఈ సుడి గుండాల నుండి నువ్వు బయటికి రావాలన్నట్లయితే నిందారహితుడిగా మనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని బయటికి తీసుకుని వస్తాడు. ఆదికాండం 8వ అధ్యాయం 16వ వచనం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. పడిన స్థితిలో నేను బయటికి రావాలనుకుంటాడు ఉంటే కాదు, కానీ మనం ఏ నింద లేని వాడిగా ఉన్నట్టయితే ఎంత భయంకరమైన స్థితిలో నుండి అయినా మనం బయటికి వస్తామన్నదే నేను మీకు మనం చూస్తున్నాను ప్రియ మిత్రులారా. రెండవదిగా మరి పరిశుద్ధ జీవితము మనం జీవించినట్లయితే పడిన గుంటలో నుండి యోసేపులాగా పైకి వస్తాం. ఎలా ఉండాలంట? పరిశుద్ధ జీవితాన్ని మనము జీవించాలి. ఎంత అపవిత్రత మన దగ్గరికి వచ్చినా పరిశుద్ధ జీవితం జీవించాలి. ప్రియమిత్రులారా, యోసేపు పరిస్థితి మనం చూసినట్టయితే ఒకవేళ లోక సంబంధమైన ఒక వ్యక్తిగా తాను ఉండి ఉన్నట్లయితే రాజుగారి యొక్క ప్రధాని యొక్క భార్యతో ఇష్టానుసారంగా ఉన్నట్లయితే ఆస్తి, డబ్బు, ధనం అన్నీ కూడా సమకూర్చబడతాయి, హోదా దొరుకుతుంది, అన్నీ కూడా అనుకూలిస్తాయి. తను ఒక బానిసగా వెళ్ళిన యొక్క వ్యక్తి, తను ఒక అమ్మబడిన యొక్క వ్యక్తి యొక్క తనకు మంచి స్వేచ్ఛ జీవితం దొరుకుతుంది ఈ లోక సంబంధంగా చూసినట్టయితే. కానీ తను అనుకున్నాడు, నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉంటాను అని చెప్పేసి తన పవిత్రతను నన్ను కాపాడుకున్నప్పుడు తనకు నింద రాలేదా? నింద వచ్చేసింది. కానీ తన పరిశుద్ధ జీవితం జీవించినందున ఆ నిందలో నుండి కూడా బయటికి తీశాడు దేవుడు. ఈరోజు పడిన స్థితిలో పడి అలాగనే ఉన్నాడు, పతనమైపోయాడంటే ఆ యొక్క వ్యక్తి మరి పరిశుద్ధ జీవితం జీవించబడలేదు. పరిశుద్ధ జీవితం జీవించబడ్డ యొక్క వ్యక్తి తప్పక యోసేపు లాగా బయటికి వస్తాడన్న సంగతి ఇక్కడ ఆ పడిన గుంటలో నుండి కూడా దేవుడు బయటికి తీస్తాడని ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం. అవునండి, నువ్వు పరిశుద్ధ జీవితం జీవించినట్టయితే సహోదరుడా, ఏ గుంటలో పడ్డావు, ఏ కోతిలో పడ్డావు, ఏ సమస్యలు పడ్డావు, ఏ వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నాడు, ఏ ఆఫీసులో కావచ్చు, నువ్వు చేస్తున్న ప్రతి దాంట్లో కావచ్చు, నీకు ఇబ్బందికరంగా ఏదైతే ఉందో అదే నేను ఈ యొక్క గుంటలో పడ్డాను అనే పరిస్థితి నీకు ఎలా అనిపిస్తుందో ఆ గుంటలో కూడా నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నేను బయటకు తీస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు, పవిత్రుడు, పరిశుద్ధులను తప్పకుండా ఆయన బయటికి తీసే దేవుడై ఉన్నాడు. యోసేపును బయటికి తీసిందే కాదండి, ఆ యోసేపును ఒక ప్రధానమంత్రి స్థాయికి తనను తీసుకొని వచ్చాడు దేవుడు. బయటికి తీసే దేవుడు, లేవనెత్తే దేవుడు, పడిన యొక్క వ్యక్తిని లేవనెత్తి ఒక ఉన్నత స్థాయికి నిలబెట్టే దేవుడు మన దేవుడు ఉన్నాడు. పడిన స్థితి నుండి తప్పకుండా లేవనెత్తాడు. కానీ మనము మాత్రం పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధంగా లేకుంటే ఏ రీతిగా మనం బయటకు వస్తాం? మూడో విషయానికి వచ్చినట్టయితే ప్రియ మిత్రులారా, దేవునికి స్నేహితులుగా ఉంటే లాజరు వలె సమాధి నుండి మనము బయటికి వస్తాం. లాజరు మనకు తెలుసు, వచ్చినప్పుడు పోయినప్పుడు లాజరు వాళ్ళ ఇంటికాన్నే యేసయ్య మరి బస చేసేవాడు, ఉండేవాడు, తినేవాడు. లాజరు వాళ్ళ ఇంటికి పోతే ఆ ప్రాంతం వచ్చినప్పుడు ఇంకొక ఇంటికి పోయేటోడు కాదు. అలాంటి యేసు ప్రభుకు మంచి స్నేహితుడు లాజరు గారు. ఈ మంచి స్నేహితుడు లాజరు గారు తను మంచి స్నేహితుడిగా ఉన్నందున తను చనిపోయాడు. తను చనిపోయిన ఎప్పుడైతే సమాధిలో పెట్టబడ్డాడు, సమాధిలో పెట్టబడిన తాను యేసు ప్రభు ఆ సమాధి నుండి బయటికి తీశాడు. ఈ కథ మనకు అందరికీ తెలిసిందే కదండి. ఓకే, ఇక్కడ మనం ఒక సత్యాన్ని గమనిద్దాం.
లాజరు సమాధిలో ఉన్నాడు. కానీ లాజరు యేసు ప్రభువుకి స్నేహితుడుగా ఉన్నాడు. యేసు ప్రభువుకు స్నేహితుడుగా ఉన్నందున సమాధిలో నుండి కూడా బయటికి లేపిన దేవుడు. అవునండి, పడిపోయిన వాడు అయిపోయిందా? అని పానమైంది, వాని పని అయిపోయింది, వాని బతుకు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి అంటే అయిపోయినట్టేనా? సమాధిలో ఉన్న మన పని అయిపోయినట్టేనా? ఇక చాలామంది నేను పని అయిపోయింది అని అనుకుంటారు కొన్నిసార్లు. అవునండి, నువ్వు పడిపోయావని చెప్పేసి పగవాడు నవ్వుతున్నాడేమో, పక్కవాడు నవ్వుతున్నాడేమో, నీతో కలిసి పని చేస్తున్నవాడు నవ్వుతున్నాడేమో. ఈడి పని అయిపోయింది, ఇక అది నాకు దొరుకుద్దని, వాని జాబ్ అయింది నాకు వస్తుందని, వాళ్ళ రిజర్వేషన్లు పోతున్నాయి ఇక మాకు వస్తాయా అని. ఇలాంటి యొక్క విధానం చాలామంది దగ్గర ఉంది. కానీ దేవుడు ఎన్నటికి కూడా అన్యాస్తుడు కాదు ప్రియమిత్రులారా. ఇక్కడ లాజరు స్నేహితుడుగా ఉన్నందున స్నేహితుణ్ణి సమాధిలో దేవుడు ఉంచుతాడా? అయితే నువ్వు చేయవలసింది ఒకటి ఉందండి. దేవునికి నువ్వు ఒక స్నేహితునిగా ఉండాలా, దేవునికి ఒక స్నేహితుడిగా ఉండాలా. దేవుడికి నువ్వు స్నేహితుడిగా లేకుంటే, దేవుడు నీకు స్నేహితుడు కాకుంటే నువ్వు పడిన స్థితి నుండి ఎలా లేస్తావు? సమాధి జీవితం నుండి ఎలా లేస్తావు? నిజంగా దేవుడు నాకు స్నేహితుడు కనుక భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు నన్ను లేవనెత్తాడు, మరణ ఛాయలో నుండి దేవుడు నన్ను లేవనెత్తాడు. చాలామంది అన్నారు ప్రభుదాస్ పని అయిపోయిందిగా, ప్రభుదాస్ పని అయిపోయింది, వాళ్ళ బతుకు అయిపోయింది, వాళ్ళ సేవ అయిపోయింది. ఎంతోమంది అన్నారు. నాకు కూడా అనిపించింది ప్రభుదాస్ పని అయిపోయిందని. అనగా నా పని అయిపోయిందని అనుకున్నాను. నేను కూడా అనుకున్నాను, నేను పడిపోయానని అనుకున్నాను. కానీ నాకు తెలుసు ఒకటే, పడిన స్థితిలో నుండి నన్ను దేవుడు లేవనెత్తాడు, భయంకరమైన యూబిలో నుండి నన్ను లేవనెత్తుతాడు. ఎందుకంటే దేవునికి ఒక స్నేహితుడిగా, దేవునికి నేను స్నేహితుడిగా ఉండాలి. దేవునికి స్నేహితుడిగా ఉన్న లాజర్ను సమాధిలో నుండి బయటికి తీసిన దేవుడు మరి సమాధి జీవితం జీవిస్తున్న నన్ను ఎందుకు బయటికి తీయడు? అయ్యా సహోదరుడా, అమ్మా, చెల్లి, నువ్వు సమాధి జీవితాన్ని జీవిస్తున్నావా? పడిపోయిన స్థితిని నువ్వు అనుభవిస్తున్నావా? ఇదిగో ఇక అయిపోయింది, వీని పని అయిపోయింది, ఇక సమాధిలో నుండి బయటికి రాడు, ఈయన బతుకు అయిపోయిందని చెప్పేసి పక్కవారు నవ్వుకుంటున్నారా? ఇక నువ్వు వెళ్ళనని చెప్పేసి నీ మనసు కూడా చెప్తుందా? ఆ సమాధిలో నేను ఇక అయిపోయింది, దానికి డోర్ కూడా వేసేసారు, అనగా బండ అడ్డం కూడా మీద మట్టి కప్పేశారు, అయిపోయింది అని అనుకుంటున్నారా? నా దేవుడు గొప్పవాడండి. పడిపోయిన మృతులను కూడా లేవనెత్తగలిగిన ఒక వ్యక్తి. లాజరు తిరిగి రా, లేవు, బయటికి రా, పడిపోయిన దాని నుండి బయటికి రా అని పిలిచాడు నా దేవుడు. పడిన దాని నుండి బయటికి తీసే నా దేవుడు ఉన్నాడు. కానీ నువ్వు దేవునికి స్నేహితుడిగా ఉంటావా? దేవునికి స్నేహితుడిగా ఉంటే నీ సమాధి జీవితంలో నుండి, నిన్ను పడిపోయిన స్థితిలో నుండి, చచ్చిన జీవితంలో నుండి తప్పకుండా నిన్ను ఒక రోజు లేవనెత్తుతారన్న సంగతి ఇక్కడ గమనించాలి ప్రియమైన మిత్రులారా. యోహాను సువార్త 11:43 మనం ఈ మాటలు చూస్తున్నాం. 4వ చూసినట్టయితే, బుద్ధి తెచ్చుకొని దేవుడి చిత్తము జరిగించిన యోన చాప కడుపులో నుండి బయటికి తీశాడు దేవుడు. పడిపోయిన స్థితిలో ఉండి సముద్ర అగాధములో నుండి దేవుడు బయటకు తీశాడు. అవునండి, మారు మనసు పొందుకొని బుద్ధి తెచ్చుకున్నట్లయితే, తప్పు చేశాను ప్రభా, నాది తప్పు అని చెప్పేసి ఒప్పుకున్నట్లయితే, నాది తప్పుడు జీవితం అని దేవుని దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే, నాది తప్పే, నేనే తప్పు చేశాను, దీనికి కారకుడి నేనే అని ఒప్పుకున్నట్లయితే, దేవుని పనికి విరోధంగా బ్రతుకుతున్న నీవు, దేవుని సేవకులను హింసిస్తున్న నీవు, దేవుని సేవను ఆపివేయాలని చూస్తున్న నీవు, దేవుడి పని చెప్పింది చెప్పినట్టు చేయకుండా నీ ఇష్టానుసారంగా చేస్తున్న నీవు ఈరోజు పడిపోయి ఉన్నావా? నీ ఇష్టానుసారంగా నువ్వు చేసేసి సముద్ర అగాధము లోపలి చీకటిలోకి దోసుకుపోయావా? సముద్ర జలాలు నిన్ను ముంచివేశాయా? సముద్ర జలాలు అంటే ఏంటండి? సముద్ర జలాలు నన్ను ముంచివేశానని అంటాడు కదా అక్కడ. సముద్ర జలాలు, సముద్రం అంటే ఏంటండి? లోకం. సముద్రం అంటే లోకం. సముద్ర జలాలు అంటే చెడ్డ మాటలు, మంచి మాటలు, అలా పవిత్రమైన మాటలు, అబద్ధ బోధలు, మంచి బోధలు అన్నీ కూడా, అంటే వాని మాట, ఈయన మాట, పనికి మాలిన మాట అన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆ సముద్ర జలాలు అంటే సముద్ర లోకం, మనుషుల మాటలన్నీ నన్ను ముంచివేశాయని అంటాడు అక్కడ యోన. అదే దాని అర్థం. మనం ఏమంటే సముద్ర జలాలు నన్ను ముంచివేసాయంటే గంతే ఆలోచన చేస్తున్నాం. కాదు, సముద్ర జలాలు నన్ను ముంచివేసాయంటే సముద్ర జలాలు అది నానా రకమైన బోధలు, నానా రకమైన మాటలు నన్ను కొంప ముంచినాయి అని దాని అర్థం. వాడు చెప్పే ఈడు చెప్పే మాటల వల్ల కొంతమంది వాళ్ళ కొంపలు మునిగిపోతున్నాయి. కొందరి చెప్పుడు మాటలు వినో ఏదో వినో కొన్నిసార్లు వాళ్ళకు పతనం అయిపోతున్నారు, మునిగిపోతుంటున్నారు. ఆ అబద్ధాలు నమ్మి, ఈ మాటలు నమ్మి, ఈ ఇట్లయితే డబ్బు వస్తుందని, అట్లయితే డబ్బు వస్తుందని, ఇది చేయండి అది చేయాలని ఈ దొంగ వ్యాపారులు ఎంబడివాడి ఎన్నో విధాలుగా మనల్ని మోసం చేస్తుంటున్నప్పుడు ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనము యూబిలోకి వెళ్ళిపోతున్నాం, అగాధ లోపు చీకటిలోకి వెళ్ళిపోతున్నాం.
గర్భం ఈ యొక్క నీళ్ళ గర్భంలోకి వెళ్ళిపోతున్నాం, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతున్నాం. భయంకరమైన స్థితిని అనుభవిస్తున్న ఓ సహోదరుడా, పతనం అయిపోయిన నా బతుకైపోయింది, నేను భూమికి దొక్కబడ్డాను, ముంచివేయబడ్డాను, నన్ను చేప మింగివేసేసింది, నేను ఇక లేవలేను, నేను బయటికి వెళ్ళలేను, నా పని అయిపోయింది అని అనుకుంటున్నావా? ఇదిగో నీకు ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయనే జీవం గల యేసు ప్రభు. ఆయన నిన్ను లేపుతాడు. కానీ నీవు బుద్ధి తెచ్చుకొని తప్పైంది అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకుంటావా? పిల్లలు లేరు ప్రభు, పిల్లలు లేరు ప్రభు, పిల్లలు లేరు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తూనే ఉంటావు. ఆ పిల్లలు ఎందుకు లేరో నీకు తెలుసా? పిల్లలు లేరు లేరు అని నువ్వు ఎన్ని ప్రార్థన చేయి, ఎంతమంది అయ్యగారి దగ్గరికి ప్రార్థన చేయి, ఎంత దాన ధర్మాలు చేయి, పిల్లలు కలగరు. ఎట్లా కలుగుతారో తెలుసా? దేవుని దగ్గర ఒప్పుకో. శాపం ఏముందా, పాపం ఏముందా, దోషం ఏమన్నా ఉందా? ఏదైనా విరోధంగా బతుకుతున్నావా? నీ అత్తమావకు విరోధంగా బతుకుతున్నావా? నీ కుటుంబీకులకు విరోధంగా బతుకుతున్నావా? నువ్వేమన్నా విరోధమైన పాపం చేసి ఉన్నావా? నీ శాపగ్రస్తులుగా ఏదైనా మిగిలిపోయావా? శాపగ్రస్తులుగా మిగిలిపోయినట్టు దేవా నన్ను క్షమించమని అడుగు. అప్పులో ఉన్న ప్రభావ నన్ను దీవించు, కోట్లు తెచ్చిపెట్టి ప్రభావ నుంచి ప్రార్థన చేస్తారు కొందరు. ఎట్లొస్తాయి కోట్లు, డబ్బులు ఎట్లొస్తుంది? నువ్వు శాపగ్రస్తుల దేవుడు నువ్వు చేయాలనుకుంటున్నప్పుడు శాపగ్రస్తులుగా ఉన్న నిన్ను ఏ రీతిగా నీకు డబ్బులు చేతికి రావాలంటే ఏం చేయాలో తెలుసా? నీవు నన్ను క్షమించు ప్రభువా, నా దోషంలే నన్ను ఇలా ముంచి వేసాయని చెప్పి అంటావా? నీ మాట వినందుకే నేను గంగల కలిసిన ప్రభు అని చెప్పేసి నువ్వు అంటావా? నీ మాట వింటే నేను బాగుండేది ప్రభు, నన్ను క్షమించి ఇక మీద నీ మాట వింటానని చెప్పేసి తప్పైన కుమారులాగా ఇక మీద నా తండ్రికి విరోధంగా నేను పాపం చేయను, దేవునికి నమ్మకంగా బ్రతుకుతాను, దేవుని దగ్గరికి వస్తావా? దేవుడు నమ్మదగిన వాడండి. పడిన నీ యొక్క అగాధ జలములో నుండి అగాధములో నుండి నేను లేపుతాడు. లోక సంబంధమైన యొక్క మాటల నుండి, లోక సంబంధమైన యొక్క మనుషుల నుండి, అబద్ధ బోధల నుండి నిన్ను పైకి లేపగలిగిన శక్తివంతుడు నా దేవుడు ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన అబద్ధికుడు కాదు. ప్రియమిత్రులు, ఇక్కడ చూసినట్టు యోనా మరి బుద్ధి తెచ్చుకొని దేవుని చిత్తాన్ని జరిగించాడు. భూగర్భ యొక్క లోపం నుండి దేవుడు బయటకు తీసినట్టుగా యోనా 2వ అధ్యాయం వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం. 5వ విషయానికి వచ్చినట్టయితే, రోషం కలిగిన శద్రకు, మేషకు, అబద్ధినిగో అలా నీవు ఉండాలి. రోషం తెచ్చుకున్నారు. నా దేవుడు జీవం గల దేవుడు. ఆయన ఈ యొక్క అగ్నిగుండంలో పడేసినా నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకున్నా పర్వాలేదు, నా ప్రాణమైనా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఈ యొక్క విగ్రహానికి నేను మొక్కను. రోషం, పౌరుషం, రోషం కలిగి దేవుని కొరకు జీవిస్తూ, రోషం కలిగి సేవ చేస్తూ, రోషం కలిగి సువార్త అందిస్తూ, ఒక రోషం కలిగిన ఒక వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను అగ్నిగుండము సైతము దాని నుండి నిన్ను బయటకు తీస్తాడు. అగ్నిగుండంలో నిన్ను పడవేసిన వాళ్ళు సైతం పతనమైపోతారే, కానీ నీకు హాని జరగదు. నువ్వు రోషం కలిగి బ్రతికి నన్ను ఈ అగ్నిగుండంలోకి వెళ్ళి బయటికి దిగి ప్రభువా, ఈ పరీక్ష జీవితంలో నన్ను బయటికి దిగి ప్రభువా అని అడగాలి. రోషం లేదు, ఏమి లేదు. సచ్చిన పాము కన్నా ఇంత రోషం ఉంటుంది. ఇంత రోషం లేదు మనకిక. దేవుని సేవలో రోషం లేదు. రాను సచ్చిన పాము లెక్క అయిపోతున్నాం. చల్లబడిపోతున్నాయి. ప్రేమ చల్లారాయి, వాక్యం చల్లారింది, స్వార్థ చల్లారింది, బోధలు చల్లారాయి, నీతి చల్లారిపోయింది. ఏమి లేదు ఇక. ఇంకా నేను దేవుడి కొరకు పని చేస్తున్నా అంటారు. ఏం చేస్తున్నావు దేవుడి కొరకు? కడుపు కొరకో, పిల్లల కొరకు పని చేస్తున్నాం, బతుకు కొరకో, డబ్బు కొరకో. ఏ వ్యక్తి దేవుడి కొరకు పని చేస్తున్నాండి ఈ రోజులలో? ధన సంపదల కొరకు కాకుండా దేని కొరకు పని చేస్తున్నాం? మళ్ళీ మనం పరీక్ష చేసుకోవాలండి. నేను ఇలా చెప్పినని చెప్పేసి మీరు అనుకోవడం కాదు, కానీ మళ్ళీ మనం పరీక్ష చేసుకున్నట్లయితే నిజంగా దేవుడు మనలను ఆ పడిన గోతిలోని తప్పిస్తాడు. నేను కోరుకుంటున్నది ఒకటండి, ఈ వాక్యం వింటున్న నీవు ఏ గోతిలో ఉన్నావో నాకు తెలియదు. ఆ గోతి నుండి నువ్వు బయటికి రావాలన్నట్టయితే ఈ మాటను నువ్వు నమ్ము. ఖచ్చితంగా రోషం కలిగిన ఒక వ్యక్తిగా ఉన్నట్టయితే అగ్నిగుండం లాంటి పరీక్షలు నీకు ఎదురైనా, నీ సేవ జీవితంలో పరీక్షలు ఎదురైనా, సాతాను పరీక్ష పెట్టినా, దేవుడు పరీక్ష పెట్టినా ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అంతే. లోకం పరీక్ష పెట్టినా, ఎవరు పరీక్ష పెట్టినా పరీక్షల విజయం మాత్రం నీదే. పడిన అగ్నిగుండంలోనూ నేను లేవనెత్తడానికి నీకు 4వ వాడు తప్పనిసరిగా ఆ దేవుడు ఉంటాడు. నమ్మదగిన దేవుడు ఉన్నాడు. అగ్నిగుండం నుండి వాళ్ళు బయటకు వచ్చినట్లుగా దానియేలు 3వ అధ్యాయం దాని 26వ వచనంలో మనం చూస్తున్నాం. అలాంటి శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళే మనం ఉండాలి. రోషం కలిగి దేవుని కొరకు పని చేయాలి, రోషం కలిగి బ్రతకాలి. 6వ విషయానికి వచ్చినట్టే, క్రమమైన ప్రార్థన జీవితం కలిగిన దానియేలు. నిజంగా దానియేలుకున్న ఒక పట్టుదల నిజంగా గొప్పదండి. ఇజ్రాయేల్ యొక్క జనాంగం అంతా మొద్దువారిపోయింది, అంటే ఏం లేకుండా పతనమైపోయింది. యూదులుగా పిలువబడుతున్న యొక్క లాస్ట్కు
చెరగొనిపోయిన యొక్క బబులోనికి చెరగొనిపోయిన యొక్క ఈ శద్రకు మేషకు అబేద్నెగో లేకుండా దానియేలు వారితో ఉన్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఆ బబులోనికి కొనిపోబడ్డారు, లేకుంటే చెరగొని తీసుకుపోయారు. ఆ చెరగొని కొండపోయిన యొక్క వ్యక్తులకు వాళ్ళ కళ్ళారా చూశాడండి దానియేలు కొంత పెద్ద వయసు గలవాడు కాబట్టి బబులోను వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ మీద పడేసి ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని గోల కొట్టేసి వాళ్ళందరినీ పాత్రను చంపేసి తీసుకొని పోతుంటున్నప్పుడు కళ్ళారా చూసిన వాడు దానియేలు. తన బంధువులు తన కుటుంబీకులు ఆ యొక్క బాధలో ఉండి తన మందిరం కూల్చబడడం కళ్ళారా చూసిన వాడు దానియేలు. ఎంత వేదన అంటే ఆ దానియేలుకు, ఇదిగో నా ముందు నా చర్చి కూల్చబడ్డాది, నా ముందు క్రైస్తవులు చంపబడ్డారు, నా ముందు విశ్వాసులు హింసింపబడుతున్నారు, నా ముందు మణిపూర్ ఛత్తీస్గఢ్లో నా ప్రియులు నా సహోదరులు హత్య చేయబడ్డారు, నా ముందు నా పిల్లలను నా యొక్క నా దేవుని యొక్క బిడ్డలను నగ్నంగా ఊరేగించారు నా ముందు అని చెప్పేసి ఎంత బాధతో ఉన్నవాడంటే దానియేలు. అంత గొప్ప మనసు కలిగిన వాడండి దానియేలు. అందుకొరకే ఆ పడిన యొక్క ఆ సింహముల బోనులో నుండి ఆ దానియేలును దేవుడు బయటికి తీశాడు. ఎందుకు అంటే అలాంటి యొక్క గొప్ప ప్రార్థన కలిగిన యొక్క వ్యక్తి, అలాంటి గొప్ప ప్రార్థన కలిగిన యొక్క ఆ దానియేలును ఆ పడిన యొక్క గోతిలో నుండి అనగా పడిన యొక్క సింహముల బోనులో నుండి దేవుడు తప్పించాడు. ఇలాంటి ఒక సింహాలైనా ఇలాంటి భయంకరమైన వ్యక్తులైనా నీ మీదికి తిరుగుబాటు చేస్తున్న ఎలాంటి యొక్క వ్యక్తుల చేతిలోనైనా దేవుడు వారి నుండి దేవుడిని తప్పకుండా తప్పిస్తాడు అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అలాగనే చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ గొర్రెపిల్ల రక్తం వలన ఐగుప్తు బానిస నుండి ఐగుప్తు యొక్క చెర నుండి దేవుడు విడిపించాడంట. గొర్రెపిల్ల రక్తము, గొర్రెపిల్ల శరీరం, అసలు గొర్రెపిల్ల శరీరము గొర్రెపిల్ల రక్తం నుండి వాళ్ళని విడిపించాడంటే ఏ గొర్రెపిల్ల రక్తము నిన్ను విడిపిస్తుంది? ఈ లోక సంబంధమైన గొర్రెలు మేకలు తీసుకొచ్చి కోసి పెడితే ఐటి నుండి నువ్వు విడిపించబడతావా? అసలు ఈ ఐగుప్తు చెర నుండి ఎందుకు విడిపించబడ్డావు? ప్రియమైన మిత్రులారా, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోండి. ఈ గొర్రెపిల్ల రక్తము శరీరము అంటే ఏంటిది? గొర్రెపిల్ల రక్తము శరీరం అంటే యేసు ప్రభువు యొక్క వాక్యమై ఉంటుంది. యేసు ప్రభు వాక్యము మరి ఈ గొర్రెపిల్ల రక్తం శరీరము. యేసు ప్రభు రక్తము ఎలా తినగలుగుతావు, ఎలా త్రాగలుగుతావు అంటే దేవుని యొక్క వాక్యము ఇన్న యొక్క వ్యక్తి ఆ యొక్క రక్తాన్ని తాగినట్టు తిన్నట్లు అండి. ఇంకా మనం కొరింథీయులో చూస్తున్నాం, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తాగుతున్నాం కదా అని అనుకుంటున్నాం. ఆయన శరీరం రక్తాన్ని తాగితే ఆ కొరింథీయులకు రాసిన పత్రికల యొక్క వాక్యం దేనిది అంటే అది గుర్తుగా ఇచ్చాడు మనకు, అంతే. దేవుని యొక్క శరీరానికి, దేవుని యొక్క మరణానికి, దేవుని యొక్క మరణానికి అక్కడ గుర్తుగా మనకు శరీర రక్తాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన మరణాన్ని గుర్తు చేసుకోవడానికి మనకి ఇచ్చాడే కానీ అక్కడ గొర్రెపిల్ల రక్తము అది కాదు. మరి గొర్రెపిల్ల రక్తం అది కానప్పుడు మరి ఏం తింటున్నాం మనం? బలలో తీసుకుంటున్నది అది గొర్రెపిల్ల రక్తమా అంటే కాదండి. మరి ఏంటిది? అది జ్ఞాపకం కొరకు, దేవుడు చేసిన మేళ్ళ కొరకు దాన్ని తీసుకుంటున్నాం. మరి గొర్రెపిల్ల రక్తం అంటే ఏం తినాలి మనం? ఏం తాగాలా? ఏం తాగితే ఈ యొక్క ఐగుప్తు శరీరం నుండి మనం విడిపించబడతాం అంటే ప్రియమైన మిత్రులారా, ఏం తాగాలంటే దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రక్తము అనగా ఆయన శరీరం మనం తాగాలి. ఆయన శరీరం ఆయన రక్తం అంటే ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యం నుండి. ఆయన అనగా గొర్రెపిల్ల అది దేవుని యొక్క వాక్యము. ఆ గొర్రెపిల్లని యేసు ప్రభు ఆయన వాక్యమైన వాడు. ఆ వాక్యం నుండి వచ్చిన యొక్క సారం ఏదైతే మనం తింటున్నామో అది మనలను రక్షిస్తుంది, తప్పిస్తుంది. అందుకని ఈ గొర్రెపిల్ల రక్తం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నట్లయితే, తిన్నట్లయితే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంటే జీవం ఇస్తుంది. ఐగుప్తు చెర నుండి మనల్ని తప్పించేది అదే. హెజ్కేలు 37వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, హెజ్కేలు వీటితో నువ్వు మాట్లాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడితే ఆ జీవం కలిగినట్టుగా మనకు కనబడుతున్నది. దేవుని యొక్క మాటలు మనం వింటే జీవం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యమే ఈ గొర్రెపిల్ల రక్తం శరీరము. ఆ గొర్రెపిల్ల రక్తం శరీరము తాగినప్పుడు ఎలాంటి బంధకాల నుండి అయినా, ఎలాంటి యొక్క బాధల నుండి అయినా మనం విడిపించబడతాం. ఈరోజు ఐగుప్తు శరీరం నుండి ఐగుప్తు చెరలో మనం ఉన్న మనలను దేవుడు విడిపించాలని ఈ లోక సంబంధమైన బంధకాల్లో, లోక సంబంధమైన వాటిలో మనం బంధించబడి ఉన్నాం, నశించిపోతున్నాం. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ గొర్రెపిల్ల రక్తము వారిని విడిపిస్తుంది అన్నట్లయితే ఎలా విడిపిస్తుంది అంటే ఈ నశించిపోతున్న యొక్క వ్యక్తులు దేవుని యొక్క వాక్యం విన్నట్లయితే వారు రక్షణకు వస్తారు. వారు ఈ యొక్క లోకంలో నుండి అనగా ఐగుప్తు జీవితంలో నుండి, ఐగుప్తు శరీరంలో నుండి వాళ్ళు బయటికి వస్తారని దాని అర్థం. ఏ వ్యక్తి అయితే ఈ యొక్క వాక్యాన్ని వింటాడో, ఆ వాక్యం విని, సత్యమైన వాక్యం విని దాని ప్రకారం నడుచుకున్న వాడే ఈ యొక్క ఐగుప్తు చెర నుండి బయటకు వస్తాడు. అనగా ఈ లోక సంబంధమైన యొక్క శర నుండి మనం బయటకు వస్తాం. ఈ లోక శరీరం దాంట్లో నువ్వు దేంట్లో బంధింపబడి ఉన్నావు? పాపంలో బంధింపబడ్డావా? తాగుల్లో బంధింపబడ్డావా? దేంట్లో పడిపోయి ఉన్నావు? పాపంలో పడిపోయి ఉన్నావా? రోగంలో పడిపోయి ఉన్నావా?
దేంట్లో నువ్వు పడిపోయినావు, నువ్వు పడిపోయిన యొక్క స్థితిలో నువ్వు లేవనెత్తబడాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం నిన్ను లేవనెత్తుతుంది. సహోదరుడా, ఈ వాక్యము నీకు ఏ స్థితిలో ఉన్న దేవుడు నేను ఈ వాక్యం విన్నట్లయితే నువ్వు లేవనెత్తబడతావు. ఖచ్చితంగా ఈ వాక్యం నిన్ను లేవనెత్తుతుంది. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.